శాసనసభ్యులు గౌరవ బాలరాజు గారికి ప్రతిష్టకు దెబ్బతినే విధంగా ముందుకు వెళ్ళినట్టయితే న్యాయపరమైన చర్యలు చేసుకోవడానికి సంఘాలుగా మేమే వ్యతిరేకం కాదు, వ్యతిరేకించం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పెద్దలు లోకేష్ గారిని, అదేవిధంగా సోదరులు పవన్ కళ్యాణ్ గారిని, మొత్తంగా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. పాదమూర్తి నాయుడు మీద పెట్టిన కేసుల్ని బేషరతుగా తొలగించాలి. అరెస్టుని మేము అక్రమ అరెస్టుగా భావిస్తా ఉన్నాం. కాపు సంఘాలుగా వారిని విడుదల చేయాలనేది డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ మధ్య కాలంలో కాపులకి న్యాయం జరగటం లేదు, కాపులు అన్యాయానికి గురవుతున్నారనే వాదన ముఖ్యంగా కాపు సంఘాలుగా మేము మాట్లాడుతూ ఉన్నాం పదే పదే. ఒక పక్క జనాభా దామాషా ప్రకారం అధికంగా ఉన్న కాపు ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తూ ఉంది, అలసత్వం చూపిస్తూ ఉంది. ఎక్కడా కూడా కాపు, బలిజ, తూర్పు కాపు వర్గాలకి ఎక్కడా కూడా ప్రభుత్వ అధికారుల యొక్క పోస్టింగులలో అన్యాయం జరుగుతూ ఉంది, ఎక్కడా కూడా లేరు. నాన్ ఫోకల్కి కేరాఫ్గానే కాపు వర్గాలు అనేవి ఉద్యోగస్తుల్లో ఉన్నాయి. అదేవిధంగా కాపు వర్గాల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి. కాపు వర్గాల మీదకి దాడులకి నిదర్శనం పాదమూర్తి నాయుడు మీద అరెస్టు, కేసులు బనాయించడం, అనేక సెక్షన్లు పెట్టడం, వీటన్నిటినీ కులం మీద దాడిగానే సంఘాలుగా మేము భావిస్తూ ఉన్నాం.